నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద ఘటనలో పసుపు రైతులను ఆదుకోవాలని కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన పసుపు రైతులు. వైభవంగా ముగిసిన పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవాలు. పట్టణ బురిపాలెం రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన హాట్ అండ్ టేస్టీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ప్రారంభోత్సవం సోమవారం జరిగింది. జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. కార్యక్రమంలో షాప్ నిర్వాహకులు కె రాము, 4వ వార్డు కౌన్సిలర్ అడుసుమల్లి వెంకటేశ్వరరావు, వీరశేఖర్, జశ్వంత్, బెల్లపు యశ్వంత్, బండారు రవికాంత్, పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. మిచాంగ్ తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సంక్రాంతి కల్లా పంట నష్టపరిహారం చెల్లిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి మార్చి వస్తున్నప్పటికీ ఇప్పటి వరకు దాన్ని ఊసే ఎత్తలేదని, గత సంవత్సరంలో కూడా జొన్న, మొక్కజొన్న పంట నష్టపోయిన రైతులకు సగం మందికి నష్టపరిహారం చెల్లించి మిగిలిన వారికి ఎగ్గొట్టి ఈ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందని అన్నారు. సొంత ప్రయోజనాల కోసం హెలికాప్టర్లు కొనడానికి ఈ ప్రభుత్వానికి నిధులు ఉంటాయి, కానీ పంట నష్టపోయిన రైతులకు నిధులు ఉండవంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎలక్షన్ కోడ్లోపు మిచాంగ్ తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, లేని పక్షంలో పరిణామాలు వేరే విధంగా ఉంటాయని రైతులు హెచ్చరించారు. డిసెంబర్ 5వ తారీఖున వచ్చిన తుఫానుకి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటానని చెప్పిన ఈ ముఖ్యమంత్రి సంక్రాంతికి మీ నష్టపరిహారం ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి వాళ్ళ సంక్రాంతి పోయింది, వాళ్ళ ఫిబ్రవరి అయిపోయి మార్చిలోకి వెళ్తున్నాము, ఇంతవరకు దాన్ని ఊసెత్తలేదు. ఈ దుర్మార్గపు ప్రభుత్వం గత సంవత్సరంలో జొన్న, మొక్కజొన్న నష్టపోయిన రైతులకు కూడా సగం మందికి ఇచ్చి సగం మందికి అగ్గొట్టిన దుర్మార్గుడు ఇతను. నేను రైతు భరోసా ఇస్తానని చెప్పి గొప్పలు చెబుతున్నాడు. ప్రధానమంత్రి వేసిన రైతు భరోసాను కూడా బటన్ నొక్కి నేను ఇస్తున్నానని చెప్పి కటిక అబద్ధాలు చెప్తున్న ముఖ్యమంత్రి, నేను మాట తప్పను మడం తప్పననే మాటకు ముందు చెప్పే ఈ ముఖ్యమంత్రి ఇవాళ తన ఎలక్షన్ కోసం హెలికాప్టర్లు కొనుక్కోవడానికి, కార్లు కొనుక్కోవడానికి డబ్బులు వస్తున్నాయి. రైతులు నష్టపోయిన కడుపు మండిన రైతుకి నష్టపరిహారం ఇవ్వడానికి ఈ ముఖ్యమంత్రి చేతులు రావట్లేదు. ఈ ఎలక్షన్ కోడ్ వచ్చేలోపు ఈ రైతుల నష్టపరిహారం రిలీజ్ చేయాలని, లేకపోతే తగిన పరిణామాన్ని ఈ ప్రభుత్వం ఎదుర్కొంటుందని చెప్పి మేము తెలియజేసుకుంటాం. అటు సీఎం గారు కూడా కర్లపాలెం దగ్గరకు వచ్చి ఇన్సూరెన్స్ 8వ తారీఖు కల్లా, సంక్రాంతి పండగ కల్లా 8వ తారీఖుని మీ ఖాతాలో వేస్తాము, రైతులందరూ కూడా ఇది మన ప్రభుత్వము, మీకు మన ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పగానే మేమందరం కూడా ముఖ్యమంత్రి వారి మాట నమ్మటం నిజంగా 8వ తారీఖు నుండి కళ్ళు గుడ్లు పెట్టుకొని చూడటం జరిగింది. అట్లాగే అకాల వర్షాలకి జొన్న, మొక్కజొన్న కూడా 2021-22 సంవత్సరం జొన్న, మొక్కజొన్న కూడా అకాల వర్షానికి పూర్తిగా నష్టపోతే ఇంతవరకు ఎటువంటి నష్టపరిహారం అందించదే కాక ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న రైతు భరోసా, అది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న పిఎం కిసాన్ 2000 రూపాయలు బటన్ నొక్కుతామని, 0 వడ్డీతో వేస్తామని చెప్పి రైతులకి 0 వడ్డీ వేస్తామని చెబుతుంది. ఎక్కువగా చేస్తున్న రైతులందరూ కూడా ఎవరికి కూడా ఇది ఉపయోగం లేని పని అని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. 2-3 రోజుల్లో రైతుల ఖాతాల్లో
ఇన్సూరెన్స్ వెంటనే ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ ప్లస్ అకాలకు నష్టపోయిన జొన్న మొక్కజొన్న డబ్బులు కూడా వెంటనే రిలీజ్ చేసి స్థానిక షరఫ్ బజార్లో వేంచేసి ఉన్న శ్రీ సువచ్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం పుష్పోత్సవం కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. వైకానస ఆగమ పండితులు ఎన్జిఎల్ రఘురాం, వేదాంతం నాగమారుతి ఆలయ వంశ పారపర్యార్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తిల ఆధ్వర్యంలో వైదిక క్రతువు నిర్వహించారు. ఉత్సవాలను పురస్కరించుకొని భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, నిఖిల్, శాండిలియా దంపతులు, ఈవో అవుతు శ్రీనివాసరెడ్డి దంపతులు, దాతలు గుడివాడ బాలకృష్ణ దంపతులు, గుంటి వెంకట దంపతులు, మూర్తి వెంకటేశ్వరరావు దంపతులు, జంజం రామారావు దంపతులు, దివ్యేల శ్రీనివాసరావు దంపతులు, సంకీర్తన అధ్యక్షురాలు మూర్తి అనురాధ, సంకీర్తన సేవా సమితి అధ్యక్షులు ఆర్వి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరిగినాయి. ఆలయ వ్యవస్థాపకులు ఎస్పి శివ గారు, అలాగే ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి గారి యొక్క ఆధ్వర్యంలో, ఈవో శ్రీనివాసరెడ్డి గారి యొక్క పర్యవేక్షణలో ఎంతో వైభవంగా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగినాయి. నిన్న రథోత్సవం, చక్ర స్నానాది కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకొని ఈ రోజున స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి శ్రీపుష్పయాగ మహోత్సవాన్ని చేసి అలాగే అన్నసంతర్పణ చేశారు. దాదాపు 2000 మంది పైన స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించి భక్తులను కూడా దర్శించి స్వామివారిని తరింపజేశారు. అలాగే ఎప్పుడు కూడా జరిగేటువంటి ఉత్సవాల్లో భక్తులను ఇలాగే పాల్గొని శ్రీ సువచ్చల పంచముఖ ఆంజనేయ స్వామి అనుగ్రహానికి పాత్ర కావాలని తెలియజేస్తూ ఉన్నాం. షరఫ్ బజార్లో వేంచేసిన శ్రీ సువచ్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో గత వారం రోజులుగా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవం జరుగుతున్నవి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు స్వామివారికి శ్రీ పుష్పయాగం జరిగింది. స్వామి భక్తులు 50 మంది చేసి తీర్థప్రసాదం స్వీకరిస్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.